అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నోవహు జలప్రలయం గ్లోబల్ కాదు లోకల్ అని రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగిందండి. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి జాన్ పాల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నోవహు జలప్రలయం అనేది ప్రపంచం మొత్తం మీదకి రాలేదు, అంటే భూమి మొత్తం మీదకి రాలేదు, కేవలం మెసపటోమియా లేదా టర్కీ ప్రాంతంలో మాత్రమే వచ్చింది అని జాన్ పాల్ అంటున్నారండి. ఆదికాండం 6, 7, 8 అధ్యాయాలు చదివితే నోవహు జలప్రలయం అనేది దేవుడు భూమి మొత్తం మీదకి రప్పించాడని, ప్రపంచం మొత్తం మీదకి రప్పించాడని చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. అదేవిధంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుండి బైబిల్ని చదువుకుంటూ వస్తున్నారు. దాదాపు అందరూ 99.9% మంది నోవహు జలప్రలయం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, భూమి మొత్తం మీదకి వచ్చిందని నమ్ముతున్నారండి. ఎందుకంటే బైబిల్లో అది అంత స్పష్టంగా ఉంది. ప్రతి క్రైస్తవుడు అన్నిటికంటే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాల్సింది దేవుని వాక్యానికి. దేవుని వాక్యం ఏదైనా స్పష్టంగా చెప్తుంటే, చాలా క్లియర్గా చెప్తుంటే, ఆ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా వాక్యాన్ని వక్రీకరించి చెబితే దానిని క్రైస్తవుడు అస్సలు ఒప్పుకోకూడదండి, అస్సలు దాన్ని సహించకూడదండి. బైబిల్లోని స్పష్టమైన వాక్యాలనే వక్రీకరించడానికి వీళ్ళు పూనుకున్నారు అంటే దేనినైనా, బైబిల్లో దేనినైనా వక్రీకరించే మనస్తత్వం కలవారు వీళ్ళు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా వక్రీకరిస్తుంటే దాన్ని మనం అక్కడికక్కడే ఖండించాలి, వాక్యంతో బుద్ధి చెప్పాలి. ఈ వీడియోలో నోవహు జలప్రలయం అనేది గ్లోబల్ కాదు, కేవలం లోకల్ మాత్రమే అని నమ్మడం అనేది ఎంత సిల్లీనో, ఎంత బుద్ధిహీనతో, అలా జాన్ పాల్ నమ్మడం వలన ఎన్ని తప్పులు చెప్పాడో స్పష్టంగా చెప్తానండి. నోవహు జలప్రలయం మీద ఈ వీడియో పార్ట్ 1 అనుకోవచ్చు, పార్ట్ 2 కూడా చెప్తానండి. పార్ట్ 1 అయితే జాన్ పాల్ చెప్పిన తప్పులన్నీ కూడా ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు జాన్ పాల్ మాట్లాడిన ఆడియో క్లిప్ వినిపిస్తాను, చూడండి. అంటే భారతదేశంలో మనుషులు లేరు, ఇంకెక్కడ మనుషులు లేరు, ఉన్నదంతా ఆ టర్కీ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు టర్కీగా వెలువడుతున్నటువంటి ఇస్తాంబుల్ అని పిలుస్తారా, ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు జలప్రలయం ఎక్కడ రావాలి? అక్కడే రావాలా, భారతదేశంలో రావాలా? ఇప్పుడు చెప్పండి, జలప్రలయం ఎక్కడ వచ్చింది? ప్రపంచం అంతా వచ్చిందా? మళ్ళీ వచ్చిందంటారు. జలప్రలయం రావడానికి కారణం భూమి మీద మనుషులను చూసి దేవుడు చాలా కోపడ్డాడు, ఇక వాళ్ళు వద్దనుకున్నాడు. కాబట్టి జలప్రలయం రావడానికి కారణమే మనుషులు. ఎక్కడికి వస్తుంది? వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకే వస్తుంది. భారతదేశానికి ఎందుకు వస్తుంది? రాదు, రాకూడదు. విన్నారు కదా, దేవుడు నోవహు కాలంలో భూమి మీదకి జలప్రలయం రప్పించే నాటికి మనుషులు కేవలం టర్కీ ప్రాంతంలో మాత్రమే ఉన్నారు అని ఆయన చెప్తున్నారండి. నోవహు జలప్రలయం భూమి మీదకి వచ్చిన కాలంలో మనుషులు కేవలం టర్కీ లేదా మెసపటోమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. మెసపటోమియా అనే పదం కూడా చెప్పారండి, తర్వాత వీడియో క్లిప్స్లో నేను చూపిస్తాను. దేవుడు జలప్రలయం అనేది మనుషుల మీద కోపంతో రప్పించాడు. మనుషులందరూ చెడిపోయారు, భూమి బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు మనుషుల మీద కోపంతో జలప్రలయాన్ని రప్పించాడు. ఆ మనుషులు కేవలం టర్కీ, మెసపటోమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారు. కాబట్టి జలప్రలయం అనేది కేవలం మెసపటోమియా ప్రాంతంలో మాత్రమే వచ్చింది, లేదా మెసపటోమియా టర్కీ ప్రాంతంలో మాత్రమే వచ్చింది, భూమి మొత్తం మీదకి రాలేదు. కాబట్టి నోవహు జలప్రలయం గ్లోబల్ కాదు, లోకల్ మాత్రమే అని జాన్ పాల్ చెప్తున్నారండి. వెంటనే అప్పుడు ప్రతి క్రైస్తవుడికి రావాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, నోవహు కాలానికి మనుషులు కేవలం టర్కీ లేదా మెసపటోమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారని బైబిల్లో ఆ రిఫరెన్స్ ఎక్కడుంది అనే ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి రావాలండి. ఎందుకంటే బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్నే మనం నమ్మాలి. బైబిల్ ఏదైతే చెప్పట్లేదో అక్కడ మనం కూడా మాట్లాడకూడదండి. బైబిల్లో లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తే అడ్డంగా దొరికిపోతారండి. ఇప్పుడు జాన్ పాల్ అనే వ్యక్తి నోవహు కాలానికి మనుషులు కేవలం మెసపటోమియా ప్రాంతంలో మాత్రమే ఉన్నారు అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఆయన ఎన్ని తప్పులు మాట్లాడారో చూద్దామండి. ఇప్పుడు ప్రశ్న, ఇంతకు జలప్రలయం ఎందుకు వచ్చింది? భూమి మీద అందరూ చెడిపోయారు. అప్పటికి భారతదేశంలో మనుషులు ఉన్నారా?
అక్కడ వెలిగింది. భూమి మీద భారతదేశంలో మనుషులు ఉన్నారా? ఉన్నారా? ఉండే ఉంటారులేండి, ఉండే ఉంటారు. మనం చూసాము పాడు 11వ అధ్యాయంలో మనుషులు విస్తరించారు షీనార్ మైదానంలో నుంచి. ఇది ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. అంటే మనుషులు ఎక్కడున్నారు? షీనార్ మైదానంలో కూడా లేరు. ఎక్కడున్నారు? మెసపటోమియా, టర్కీ. మెసపటోమియన్ వ్యాలీ అంటారు దాన్ని. మెసపటోమియా లోయలో ఉన్నారు. అక్కడి నుంచి షీనారు కూడా రాలే. అది 11వ అధ్యాయానికి వచ్చారు అక్కడికి. ఇది 7వ అధ్యాయం. కాబట్టి మనుషులు ఎక్కడున్నారు? ఏదేం తోట బయట, ఏదేం తోట సరౌండింగ్ లో ఉన్నారు. అక్కడే స్ప్రెడ్ అవుతున్నారు. విన్నారు కదండి. బైబిల్ ప్రకారం ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులందరూ కూడా షీనార్ మైదానంలో ఉన్నారు. ఆ షీనార్ మైదానంలో మనము ఆకాశాన్నంటే శిఖరాన్ని కడదాము, అలా కట్టి మనము పేరు సంపాదించుకుందాము రండని మనుషులందరూ చెప్పుకున్నారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉండి దేవుణ్ణి గొప్ప చేయకుండా మనము పేరు సంపాదించుకుందాము రండని వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒక పట్టణాన్ని కడదామనుకున్నారు. ఆ పట్టణంలో ఒక గోపురాన్ని కడదామనుకున్నారు. ఆకాశాన్నంటే శిఖరం గోపురాన్ని కడదామనుకున్నారు. అదే బాబేల్ గోపురం అని మనందరికీ తెలుసు. అది దేవుడి చిత్తానుసారంగా లేదు కాబట్టి దేవుడు ఆ మనుషుల యొక్క భాషని తారుమారు చేశారండి. దేవుడు మనుషుల యొక్క భాషని తారుమారు చేశారు. అప్పుడు వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఆయా భాషలు మాట్లాడే వారిగా మారిపోయి అక్కడి నుంచి చెదిరిపోయారండి. భూమి మొత్తం చెదిరిపోయారు. భూమి మొత్తం అక్కడి నుంచి విస్తరించడం ప్రారంభించారు. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత కదా భూమి అంతా మనుషులు విస్తరించడం ప్రారంభించారు. ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత కదా మనుషులు భూమి అంతటా చెదిరిపోయారు. కానీ నోవా జలప్రళయం అనేది ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంది కదా. ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు. ఆదికాండం 7వ అధ్యాయంలో షీనారు మైదానం వరకు కూడా రాలేదు. వాళ్ళు కేవలం మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే ఉన్నారు అని ఆయన చెప్తున్నారండి. ఇక్కడ ఆయన ఒక ఫ్యాక్ట్ తప్పు చెప్పారు. జస్ట్ ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్తున్నానండి. అంటే ఆయనకి సగం తెలుసు సగం తెలీదు. అదేంటి అని అంటే షీనారు మైదానం అన్నా, మెసపటోమియన్ వ్యాలీ అన్నా, బాబేలు పట్టణం అన్నా ఒకటేనండి. షీనారు మైదానం అన్నా, మెసపటోమియా అన్నా, బాబేలు అన్నా, ఇరాక్ అన్నా ఒకటేనండి. ఆయన మాట్లాడుతూ ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు, నోవా జలప్రళయం అనేది ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంది, కాబట్టి ఈ మనుషులందరూ ఇంకా షీనారు మైదానం కూడా వెళ్ళలేదు, మెసపటోమియన్ వ్యాలీలో మాత్రమే ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన ఏదో తెలియక చెప్పేసి ఉంటారు, దాన్ని పక్కన పెడదాం. కానీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదని చెప్తున్నాను. షీనార్ మైదానం అన్నా మెసపటోమియన్ వ్యాలీ అన్నా ఒకటే. అయితే అసలు ఇక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు భూమి అంతటా చెదిరిపోయారు, ఇది ఆదికాండం 7వ అధ్యాయమే కాబట్టి మనుషులు ఇంకా ఏదేను తోట సరౌండింగ్స్లో మాత్రమే ఉన్నారు, అందరూ ఒకే దగ్గర ఉన్నారు అని ఆయన ఆర్గ్యుమెంట్ అండి. ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టేనా? ఈ ఆలోచన విధానం కరెక్టేనా? ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. ఆ తర్వాత నేను చెప్తానండి. ఈ ఆర్గ్యుమెంట్ లేదా ఈ ఆలోచన అనేది 100% తప్పండి. ఎందుకు 100% తప్పనంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఉండే మనుషులందరూ కూడా నోవహు సంతానం అండి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉండే మనుషులంతా నోవహు సంతానం. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు జలప్రలయంలో మానవాళి అంతటినీ తుదముట్టించాడు కదా, వాళ్ళందరూ కూడా ఆదాము సంతానం అండి. వాళ్ళందరూ కూడా ఆదాము సంతానం, నోవహు సంతానం కాదు. అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఉండే జనాలకి, ఆదికాండం 7వ అధ్యాయంలో ఉండే జనాలకి లేదా జనాభాకి ఎటువంటి సంబంధం లేదండి. రెండు ఇండిపెండెంట్గా గ్రో అయ్యాయి. మీకు అర్థమవుతుంది కదండి. కోర్స్ నోవహు కూడా ఆదాము సంతానమే, మనం కాదనట్లేదు. అయితే ఆదికాండం 7వ అధ్యాయంలో ఆనాటి జనాభా లేదా ఆనాటి ప్రజలు వాళ్ళందరూ ఆదాము సంతానం అండి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న ప్రజలందరూ కూడా నోవహు సంతానం అండి. అంటే ఆదాము సంతానం అంతా కూడా ఎంతవరకు విస్తరించారు, నోవహు సంతానం అంతా కూడా ఎంతవరకు విస్తరించారు అనే దానికి లింక్ లేదండి. రెండు కూడా ఇండిపెండెంట్ థింగ్స్. ఇంకొంచెం స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 8వ అధ్యాయంలో నోవహు గారి భార్య, నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు వాళ్ళందరూ నోవహు ఓడ నుండి దిగారు కదండి, అరారాతు పర్వతాల దగ్గర దిగారు కదా.
ఆ తర్వాత ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత ఆదికాండం 10వ అధ్యాయంలో నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అని వాళ్ళ వంశావళి అనేది మనం చూస్తాం. అంటే నోవహు కుటుంబం ఓడ నుండి దిగిన తరువాత వాళ్ళ వంశావళి ఎలా విస్తరించింది అనేది 10వ అధ్యాయంలో మనకు ఉంటుంది. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం ఆ సంఘటన ఉంటుందండి. ఈ నోవహు కుటుంబం ఓడను దిగిన తరువాత అక్కడి నుండి ఆదికాండం 11వ అధ్యాయం వరకు మహా అయితే 300 సంవత్సరాలు అయి ఉంటాయండి. అంతే, మహా అయితే 300 లేదా 340 సంవత్సరాలు అయి ఉంటాయి, అంతకంటే ఎక్కువ అవ్వలేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉండే మనుషులంతా కూడా నోవహు సంతానము. నోవహు కుటుంబం ఓడ దిగిన తరువాత నుండి ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు గోపురం సంఘటన వరకు కేవలం 300 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో షీనారు మైదానంలో ఉండే ఈ మనుషులందరూ కూడా నోవహు సంతానము. వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడారు, ఒకే దగ్గర ఉన్నారు. ఇది అర్థమైంది కదండి. ఇప్పుడు దేవుడు నోవహు కాలంలో జలప్రళయం రప్పించిన నాటికి ఆదాము నుండి ఎన్ని సంవత్సరాలు అయ్యాయో తెలుసా అండి? ఆదాము నుండి జలప్రళయం వరకు మాట్లాడుతున్నానండి. జలప్రళయం ఆదికాండం 7వ అధ్యాయంలో వచ్చింది కదా. జలప్రళయంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆదాము సంతానం కదా. అంటే నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జలప్రళయంలో చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఆదాము సంతానం. ఆదాము నుండి నోవహు జలప్రళయం వరకు దాదాపు 1656 సంవత్సరాలండి. 300 సంవత్సరాలు కాదండి. ఆదాము నుండి నోవహు జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు అయ్యాయి. అంత ఖచ్చితంగా మీకు ఎలా తెలుసండని మీరు అనుకుంటున్నారేమో. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి నోవహు వరకు ఉందండి. ఆదాము వంశావళి ఆదికాండం 5వ అధ్యాయంలో లెక్క పెడితే మనకి సుమారు ఇటువటుగా 1656 సంవత్సరాల వరకు వస్తుందండి. ఇది ఫ్యాక్ట్ అండి. ఇందులో ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కూడా లెక్క పెట్టొచ్చు, ఎవరైనా లెక్క పెట్టొచ్చు. 5 నిమిషాలు పడుతుంది అంటేనండి. ఆదికాండము 5వ అధ్యాయంలో వంశావళి ఉంటుంది. అంటే ఆదాము షేతును ఏ వయసులో కన్నాడు, ఆ తర్వాత షేతు ఎనోషుని ఏ వయసులో కన్నాడు, ఆ తర్వాత ఎనోషు కేయినాన్ను ఏ వయసులో కన్నాడు. అలాగా మనకి నోవహు వరకు లెక్కబెట్టి నోవహు యొక్క 600 సంవత్సరాలకి జలప్రళయం వచ్చింది కాబట్టి అక్కడ వరకు లెక్క పెడితే ఆదాము నుండి నోవహు జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు అయిందండి. మరి నోవహు కుటుంబం ఓడ దిగిన తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలోని బాబేలు గోపురం వరకు మహా అయితే 340 సంవత్సరాలండి. అంతే, మహా అయితే. మీరు అది కూడా లెక్క పెట్టొచ్చు. చాలా మంది 200 సంవత్సరాలు మాత్రమే అని అంటున్నారు, లేదా కొంతమంది అయితే 100 సంవత్సరాలు మాత్రమే అని అంటున్నారు. ఈ 100-200 సంవత్సరాలకి పెద్దగా జనాభా ఉండదు కదా, కాబట్టి 300 సంవత్సరాలు అయ్యుండొచ్చు అని ఇంకొంతమంది చెప్తున్నారు. నేను దాని గురించి మాట్లాడడం లేదు, ఎంత జనాభా అయిందని ఆదికాండం 11వ అధ్యాయంలో. దాన్ని కాసేపు పక్కన పెడదాం. కానీ ఖచ్చితంగా ఆదికాండం 7వ అధ్యాయం జలప్రళయం నాటికి ప్రపంచ జనాభా చాలా పెద్దదండి. ప్రపంచ జనాభా చాలా ఎక్కువ ఉంది. ఆదికాండం 11వ అధ్యాయంలోని జనాభాతో పోల్చితే ఆదికాండము 7వ అధ్యాయంలో ప్రపంచ జనాభా చాలా 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 ఎక్కువగా ఉంది. ఇప్పుడు నోవహు జలప్రళయం నాటికి మనుషులు భూమి మొత్తం విస్తరించి ఉండొచ్చండి. జాగ్రత్తగా వినండి. నోవహు జలప్రళయం నాటికి మనుషులు భూమి మొత్తం మీద ఉండుండొచ్చు. భారతదేశంలో ఉండుండొచ్చు, చైనాలో ఉండుండొచ్చు, జపాన్లో ఉండుండొచ్చు, అమెరికాలో కూడా ఉండుండొచ్చు, ప్రపంచం మొత్తం ఉండుండొచ్చు. దేవుడు నోవహు జలప్రళయాన్ని రప్పించి మనుషులందరినీ తుడిచివేసిన తర్వాత కేవలం నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. నోవహు కుటుంబం అరారాతు పర్వతాల మీద ఓడ నుండి దిగారు. అక్కడి నుంచి జనాభా మళ్ళీ విస్తరించిందండి. అంటే రీస్టార్ట్ బటన్ అన్నమాట. అంటే దేవుడు మళ్ళీ నోవహు కుటుంబం నుండి మళ్ళీ రీస్టార్ట్ చేశాడు ఆయన. అలా రీస్టార్ట్ చేసిన తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు. మరి దానికి ముందు మనుషులు, జలప్రళయం నాటికి మనుషులు, వాళ్ళు ప్రపంచం అంతా విస్తరించి ఉండొచ్చు. కాబట్టి ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు ఉన్న ప్రదేశానికి, ప్రాంతానికి, ఆదికాండం 7వ అధ్యాయంలో మనుషులు ఉన్న ప్రదేశానికి, ప్రాంతానికి కోరిలేషన్, లింక్ లేదండి. లింక్ లేదు. కానీ జాన్ పాల్ ఏమని మాట్లాడుతున్నారు? ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు. ఆదికాండం 7వ అధ్యాయం కదా నోవహు జలప్రళయం జరుగుతుంది. నోవహు జలప్రళయం జరిగే నాటికి మనుషులు షీనారు మైదానం వరకు కూడా వ్యాపించలేదు అని దీన్ని లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది శుద్ధ తప్పండి. ఒకవేళ నోవహు జలప్రళయం జరగకపోయి ఉంటే,
అసలు నోవా జలప్రళయం అనేది భూమి మీదకి రాకపోయి ఉంటే అప్పుడు ఆదికాండం 11వ అధ్యాయాన్ని ఆదికాండం 7వ అధ్యాయాన్ని లింక్ చేయొచ్చు, అందులో ఏమాత్రం తప్పులేదు. కానీ నోవహు జలప్రళయం ఆదికాండం 7వ అధ్యాయంలో జరిగింది కాబట్టి ఆదికాండం 11వ అధ్యాయంలో ఉండే జనాభాకి, వాళ్ళు ఉండే ప్రాంతానికి, నోవహు కాలంలో ఉన్న జనాభాకి, వాళ్ళు ఉండే ప్రాంతానికి లింక్ అనేది లేదు. మరి జాన్ పాల్ ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యాడు అని అంటే, బైబిల్లో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించాల్సిన ప్రతిసారి మనుషులు ఇలాగే అడ్డంగా దొరికిపోతారండి. బైబిల్లో నోవహు జలప్రళయం భూమి మొత్తం మీదకి వచ్చిందని స్పష్టంగా ఉన్నప్పుడు, లేదు లోకల్ మాత్రమే అని చెప్పినప్పుడు, ఈ లోకల్ మాత్రమే అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయిపోతుంటారండి. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. నోవహు ఎన్నో తరం వ్యక్తి ఆదాము నుంచి కన్ఫర్మా? ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎక్కడ ఉంటారా జీనియాలజీ? 5వ అధ్యాయమేనా? హనోకు, మెతూషెల, లెమెకు, తర్వాత నోవహు. ఎన్నో తరం? 10వ తరం. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. 10వ తరం వ్యక్తి నోవహు. 10 తరాలే గడిచింది. ఏదేం తోట బయటకు వచ్చి 10 తరాలే గడిచింది. కాబట్టి ఎక్కడున్నారు వాళ్ళు? మెసొపొటేమియా లోయలో, మైదానంలో బ్రతుకుతున్నారు. అక్కడే ఉన్నారు. 11వ అధ్యాయంలో భాషలు తారుమారు చేసిన తర్వాత అప్పుడు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఎటువైపు వస్తే అటువైపు వచ్చారు. అందులో మన తమిళ మాట్లాడే వాళ్ళు ద్రవిడులు వచ్చారు భారతదేశం. విన్నారు కదండి, ఆదాం నుండి నోవహు వరకు 10 తరాలు మాత్రమే గడిచాయి. 10 తరాలే గడిచాయి కాబట్టి ఏదైనా తోట సరౌండింగ్ లో అక్కడ మాత్రమే ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. 10 తరాలంటే ఇప్పుడు 10 తరాలకి, నోవహు జలప్రళయం ముందటి 10 తరాలకి అసలు కంపారిజనే లేదండి. ప్రస్తుతం 25 సంవత్సరాలకి ఒక వ్యక్తి పిల్లల్ని కంటున్నారు అని అనుకుందామండి. యావరేజ్గా ప్రపంచంలో యావరేజ్గా ఒక మనిషికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి సంతానాన్ని కంటున్నారు అని అనుకుందాం. ఆ పుట్టిన వ్యక్తి మళ్ళీ 25 సంవత్సరాలకి మళ్ళీ ఒక సంతానాన్ని కంటారు. ఆ రకంగా ఒక తరానికి మధ్య తేడా 25 సంవత్సరాలు అని అనుకుంటే 10 సంవత్సరాలకి 10 × 25 250 సంవత్సరాలు అవుతుందండి మహా అయితే, అంతే. కానీ నోవహు కాలానికి, అంటే ఆదాము నుండి నోవహు వరకు మనం ఆలోచిస్తే ఆనాటి మనుషులు దాదాపు యావరేజ్గా 900 సంవత్సరాలు బ్రతికారండి. యావరేజ్గా చూసుకుంటే వాళ్ళు 100 సంవత్సరాలకో లేదా 90 సంవత్సరాలకో, యావరేజ్ చెప్తున్నాను, యావరేజ్ మనకు ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు కావాలంటే చూడొచ్చు. కొంతమంది 180 సంవత్సరాలకు కన్నారు, కొంతమంది 130 సంవత్సరాలకు కన్నారు, కొంతమంది 60 సంవత్సరాలకు కన్నారు. అలా మనకి యావరేజ్ తీయొచ్చండి. యావరేజ్ అటు ఇటుగా 90 సంవత్సరాలు అని అనుకుంటే, లేదా 100 సంవత్సరాలు అని అనుకుంటే 10 తరాలంటే 10 × 100 1000 సంవత్సరాలు అయిపోతుందండి అక్కడ. లేదు మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆదాము నుండి నోవహు వరకు మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆదికాండం 5వ అధ్యాయంలో 1656 సంవత్సరాలు సుమారు వస్తుంది మనకి. అంటే ఈయన చెప్పిన లాజిక్ తప్పండి. 10 తరాలే గడిచాయి కదా, ఏదెంతో సరౌండింగ్లో మాత్రమే ఉన్నారు కదా అని ఈయన చెప్తున్న లాజిక్ అనేది 100% తప్పండి. నోవహు జలప్రళయం కాలానికి జనాభా చాలా 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 ఎక్కువ ఉండొచ్చండి. దానికి కొంతమంది మ్యాథమెటికల్గా, సైంటిఫిక్గా ఎస్టిమేట్ కూడా చేశారు. నేను స్క్రీన్ షాట్స్ చూపిస్తాను మీకు. దానికి ముందు మనం బైబిల్లో కొన్ని వచనాలు చదువుకుందామండి. అంటే ఆనాడు జనాభా ఎంత ఉందో ఒకసారి మనకు కొంత అవగాహన రావడానికి బైబిల్లోని కొన్ని వచనాలు చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. మళ్ళీ ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నానండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే జలప్రళయం నాటికి లేదా నోవహు కాలానికి మనుషులు భూమి మీద అప్పటికే విస్తరించేశారు అని అర్థమవుతుంది మనకి. అసలు ఆ పదప్రయోగం జనాభా ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ జనాభా ఉంది అని చెప్పడానికే ఆ పదప్రయోగం అక్కడ చేయబడిందండి. కావాలంటే చూడండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే భూమి మీద నరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, విస్తరించేశారు లేదా విస్తరిస్తున్నారు బాగా, అంటే జనాభా చాలా ఎక్కువ ఉంది అని చెప్పడానికే ఆ పదప్రయోగం జరిగింది. ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దామండి. 11, 12, 13. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఆ పదప్రయోగం చూడండి, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. అంటే భూమి మొత్తం కూడా వైలెన్స్తో నిండి ఉండింది. ఇంగ్లీష్లో ఫిల్డ్ విత్ వైలెన్స్ అని ఉంటుందండి. భూమి మొత్తం బలాత్కారంతో నిండిపోయింది. ఆ పదప్రయోగం చూడండి. అంటే భూమి మీద మనుషులు కేవలము ఏదైనా తోట సరౌండింగ్స్లో ఉన్నారు అన్నట్టు కాదండి. అది ఆదికాండం 6:1 మనం ఆల్రెడీ చదువుకున్నాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత. అదేవిధంగా ఆదికాండం 6:11 చూస్తున్నాం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. 12 దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. 13 అండి, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక, నిండి ఉన్నది, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అని మళ్ళీ 13 చూస్తున్నామండి. భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. భూమి మొత్తం బలాత్కారంతో నిండిపోయింది కాబట్టి, మనుషులంతా చెడిపోయారు కాబట్టి, భూమి మొత్తం వైలెన్స్తో నిండిపోయింది కాబట్టి భూమితో కూడా నాశనం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఇవి చదివినప్పుడు మనుషులు కేవలం ఏదేని తోటి సరౌండింగ్లో ఉన్నారు, 10 తరాలు మాత్రమే గడిచాయి, ఇలా ఊహించుకోరు కదండి, ఇలా అనుకోకూడదు కదండి. 10 తరాలంటే ఆల్రెడీ మనం అనుకున్నాం 1656 సంవత్సరాలు. పైగా ఆ కాలంలో మనుషులు 900 సంవత్సరాలు యావరేజ్గా బ్రతుకుతున్నారండి. మినిమం 900 సంవత్సరాలు బ్రతుకుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే మనుషులు డిసీజెస్తో లేదా వైలెన్స్తో ఎవరైనా చంపేసి ఉండొచ్చు, వాళ్ళ యావరేజ్ కూడా తీస్తే అటు ఇటుగా 900 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ మనుషులు పుట్టిన వాళ్ళు 900 సంవత్సరాల పైనే బతుకుతున్నారన్న విషయం మనకి తెలుసు. మెతూషెల గారు 969 సంవత్సరాలు బ్రతికారు. మెతూషెల నోవహు జలప్రలయం ఏ సంవత్సరం అయితే వచ్చిందో ఆ సంవత్సరమే చనిపోయారండి ఆయన. అంటే మెతూషెల గారు జలప్రలయానికి ముందు 969 సంవత్సరాల ముందు పుట్టారు ఆయన. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు 100 సంవత్సరాలకి పిల్లల్ని కనడం స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు చాలా సంవత్సరాలు 969 సంవత్సరాలు బతికారంటే చాలా సంవత్సరాలు వాళ్ళు కంటూనే ఉంటారండి, కంటూనే ఉంటారు. పైగా వాళ్ళు చనిపోరు. 900 సంవత్సరాలు బతుకుతున్నారంటే వాళ్ళు చనిపోరండి. మనమంటే ఇప్పుడు మహా అయితే 70-80 సంవత్సరాలు బతుకుతున్నాము. ఆ రకంగా పాపులేషన్ కొంచెం తగ్గొచ్చు. ఒకవైపు పుడుతున్నారు, ఒకవైపు చనిపోతున్నారు. ఆ కాలంలో మనుషులు తొందరగా చనిపోవట్లేదు కదా. ఒకసారి మీరు ఆలోచించండి, నోవహు జలప్రలయంకు ముందు 900 సంవత్సరాల నుండి మీరు ఆలోచిస్తుంటే మనుషులు పుడుతూనే ఉన్నారు కానీ పెద్దగా చనిపోవట్లేదు అని మనకి అర్థమవ్వాలి. వాళ్ళు 100 సంవత్సరాల నుంచి పిల్లల్ని కనడం స్టార్ట్ చేస్తే, కొంతమంది అయితే 60 సంవత్సరాల నుంచి పిల్లల్ని కనడం స్టార్ట్ చేస్తే వాళ్ళ జీవితకాలంలో చాలా మంది పిల్లల్ని కంటారండి. పైగా పాపులేషన్ అనేది, జనాభా అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. ఎక్స్పోనెన్షియల్గా, లీనియర్గా గ్రో అవ్వదండి, ఎక్స్పోనెన్షియల్గా. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ జనాభా పెరగడం అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అంతే కదండి. నోవహు కుటుంబం ఓడ దిగినప్పుడు జనాభా అనేది స్లోగా పెరుగుతుందండి. ఇప్పుడు 2026లో 800 కోట్ల మందికి పైగా ఉన్నారండి. మరి ఇప్పుడున్న జనాభా చాలా మందికి అంటారు కదా, అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది. నోవహు కాలంలో పాపులేషన్ అనేది స్లోగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో పాపులేషన్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. మరి ఆదాము నుండి నోవహు వరకు 1656 సంవత్సరాలు. అంటే ఆదాము నుండి జనాభా స్లోగా పెరగడం స్టార్ట్ అయినా కూడా నోవహు కాలానికి జనాభా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. పైగా జనాభా చనిపోవడం అనేది చాలా స్లోగా జరుగుతుంది, జనాభా పెరగడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, నోవహు జలప్రలయం కాలానికి ప్రపంచ జనాభా చాలా 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 ఎక్కువ ఉండిందండి, తక్కువగా లేదండి. అందుకే దేవుడు భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను అని రాయించాడండి. అందుకే వాళ్ళని భూమితో కూడా నాశనం చేయుదును అని రాయించాడండి. ఆదికాండం 6:1 అయితే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే భూమి మీద మనుషులు బాగా విస్తరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. కాబట్టి జాన్ పాల్ చెప్పేదంతా కూడా తప్పండి. ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. కొంతమంది మ్యాథమెటికల్గా, సైంటిఫిక్గా నోవహు కాలానికి జనాభాని ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించారండి. వాళ్ళు మ్యాథమెటికల్గా చూపించడానికి ట్రై చేశారు. అందులో చాలా వరకు వాస్తవం ఉందండి.
స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఇది నేను పర్ప్లెక్సిటీలో టైప్ చేశానండి. నేను ఏమని టైప్ చేశానంటే వాట్ మైట్ బి ది పాపులేషన్ అట్ ద టైమ్ ఆఫ్ నోవాస్ ఫ్లడ్. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందో చూడండి. బిబ్లికల్ స్కాలర్స్ అండ్ క్రియేషనిస్ట్స్ ఎస్టిమేట్ ద వరల్డ్స్ పాపులేషన్ అట్ నోవాస్ ఫ్లడ్ dated around 1656 years after Adam, based on Genesis genealogies, to range from hundreds of millions to tens of billions. These figures arise from models factoring in long pre-flood lifespans, bracket lo averaging approximately equal to 900 years, high fertility rates and commands to be fruitful and multiply. Key estimates అని ఎవరెవరు ఎస్టిమేట్ చేశారు అంటే చాలా అథెంటికేటెడ్ సోర్సెస్ అని చెప్పొచ్చు. కింద ఇప్పుడు మన సోర్సెస్ అనేవి అంటే ఈ విషయంలో వాళ్ళ బోధంతా కూడా నాకు తెలియదు, కానీ ఈ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేశారు. కింద ఉన్నాయి చూడండి కీ ఎస్టిమేట్స్. క్రియేషనిస్ట్ సోర్సెస్ ప్రొవైడ్ కన్జర్వేటివ్ గ్రోత్ క్యాలిక్యులేషన్స్. కింద సోర్సెస్ ఉన్నాయి చూడండి. కన్జర్వేటివ్ గ్రోత్ క్యాలిక్యులేషన్స్ అంటే క్రిస్టియన్స్ అండి. సోర్స్ ఆన్సర్స్ ఇన్ జెనసిస్ అని ఉంది కదండి. ఈ ఆన్సర్స్ ఇన్ జెనసిస్ అనే సోర్స్ని గుర్తుపెట్టుకోండి. నేను మీకు దీని గురించి మళ్ళీ చెప్తాను. ఆన్సర్స్ ఇన్ జెనసిస్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి ఎంత వచ్చిందంటే 750 million to 4 billion అండి. 750 million to 4 billion. దానికి ఒక ఫార్ములా ఉంది, మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. అది మీరు కింద చూడొచ్చండి. క్యాలిక్యులేషన్ ఫ్యాక్టర్స్ అని ఉంది కదా. మోడల్స్ యూజ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఫార్ములాస్ లైక్ P ఈజ్ ఈక్వల్ టు A into R power n-1 by R-1, వేర్ A ఈజ్ చిల్డ్రన్ పర్ ఫ్యామిలీ. అంటే 6 పుట్టారు అంటే 6 కూడా యాక్చువల్గా తక్కువేనండి. అది 6 అని తీసుకున్నారు వాళ్ళు. R ఈజ్ రీప్రొడక్షన్ ఫ్యాక్టర్ అండ్ N ఈజ్ జనరేషన్స్. ఆన్సర్స్ ఇన్ జెనసిస్ వాళ్ళు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారంటే 750 million to 4 billion. 750 million అంటే 75 కోట్లు అండి. 75 కోట్లు, మినిమం 75 కోట్లు, మ్యాక్సిమం 4 billion అంటే 400 కోట్లు కూడా ఉండొచ్చు. 400 కోట్లు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన ప్రపంచ జనాభా 800 కోట్లు అండి. ఒకసారి మీరు ఆలోచించండి. 75 కోట్లని వీళ్ళు అంటున్నారు. 75 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల వరకు వేసుకున్నా కూడా మనకి 1800 AD 1800 అంటే 200 years బ్యాక్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 100 కోట్లు అండి. 200 సంవత్సరాల క్రితము పాపులేషన్ ఎంత ఉంది, మన పాపులేషన్ ఎంత ఉండింది అని అంటే 100 కోట్లు మాత్రమే. ఎందుకంటే పాపులేషన్ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుందండి. అప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నారు. అంటే 200 సంవత్సరాల క్రితం భూమి మీద 100 కోట్ల జనాభా ఉండిందండి. ఆ 100 కోట్ల జనాభా ప్రపంచం మొత్తం విస్తరించారండి. అంటే 100 కోట్ల అనే జనాభా తక్కువ కాదు, వీళ్ళు ప్రపంచం మొత్తం విస్తరిస్తారు అని చెప్తున్నాను నేను. ఆన్సర్స్ ఇన్ జెనసిస్ వాళ్ళు ఎంతవరకు ఎస్టిమేట్ చేశారండి? నోవహు జలప్రళయం కాలానికి 75 కోట్ల నుంచి 400 కోట్ల మధ్య ఉంది అని అంటున్నారు. అదేవిధంగా neverthursday.org అంటండి, వీళ్ళు ఎంతవరకు ఎస్టిమేట్ చేశారు అని అంటే ఓవర్ 15 బిలియన్ అంటే 1500 కోట్లు, అంటే ఇప్పటికంటే ఎక్కువ వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. మ్యాథమెటికల్ ఫార్ములా మీదే వాళ్ళు ట్రై చేశారండి. ఇంకొకళ్ళు అసోసియేషన్ ఆఫ్ కవెనెంట్ పీపుల్ అనే వాళ్ళు ఎంత ఎస్టిమేట్ చేశారు అని అంటే 241 million to 102 billion అంటే 100 కోట్లు అంటున్నారు. వీళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఎస్టిమేట్ చేశారు. సరే, మనం మినిమం 75 కోట్లు అని ఉంది కదండి. 75 కోట్ల నుంచి పోనీ 100 కోట్లు వేసుకున్నా కూడా 100 కోట్ల అనే జనాభా చాలా 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 పెద్దది. ఈ 100 కోట్ల జనాభా ఎంతవరకు విస్తరించవచ్చు అని మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 1800లో అంటే 200 సంవత్సరాల క్రితం భూమి మీద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఎంత అంటే దాదాపు 100 కోట్లు. మరి 100 కోట్ల మంది ఎక్కడెక్కడ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. భూమి మీద ప్రతి ప్లేస్లో ఉన్నారండి. బ్రిటిష్ వాళ్ళు అప్పటికే అమెరికాని కూడా పరిపాలిస్తున్నారు, ఇండియాని కూడా పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియా కూడా వచ్చేసారు, అమెరికా కూడా వెళ్ళిపోయారండి. అప్పటికే భూమి మొత్తం ఉన్నారు. 100 కోట్ల జనాభా అంటే భూమి మొత్తం విస్తరించేశారండి. ఇప్పుడు నేను మీకు చూపించిన సోర్సెస్ అన్ని కూడా నేను చెప్తున్నా కాదండి, ఆల్రెడీ వాళ్ళు మ్యాథమెటికల్గా సైంటిఫిక్గా ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు చేసే దాంట్లో కొంత అర్థం ఉంది కంపల్సరీగా. అదేవిధంగా మీకు నేను బైబిల్లోని వచనాలు కూడా చూపించానండి. నోవహు కాలానికి ప్రపంచ జనాభా అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈయన ఏమేం తప్పులు మాట్లాడారు, చాలా బేసిక్ ఫండమెంటల్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ అన్ని తప్పులు మాట్లాడారండి. ఆయన ఏమేం తప్పులు మాట్లాడారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో మనము బైబిల్ ప్రకారంగా నోవహు జలప్రళయం అనేది భూమి మొత్తం మీదకి వచ్చింది అని అనేకమైన వచనాలు చూద్దామండి. చాలా స్పష్టంగా క్లియర్గా మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.